సో హలో మావా, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఎవరి నువ్వు ఇలా ఉన్నావేంటి? అసలు ఎవరు నువ్వు? ఈ ఛానల్లో ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు? రాలబోతున్నాం దీన్ని ఎక్కించుకోనికి చాలా యూట్యూబర్స్ అయితే ఇట్లా ఎక్కించుకోరు, అట్లా ఎక్కించుకోరు, అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది, అట్లా వస్తుంది, ఇట్లా వచ్చాయి ఏంటంటే అవి చెప్తున్నారు. మీరైతే ఎలాంటివి అయితే ఎక్కించుకోకండి. ఈరోజు అయితే మన టాపిక్ మాత్రం ఇదే, ఈ ప్రాక్సీ సర్వర్ అనేది. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనకు అవసరం ఇలాంటివన్నీ. దీనిలో వచ్చేదంతా కొత్త బండిల్స్ అవన్నీ ఉంటాయి. దీనిలో మనం వేసుకుని వాళ్ళేమో ఏం చేయలేము. మళ్ళీ ఇది ఎక్కించుకుంటే ఒక వైరస్లు అవి ఇవే మీ ఫోన్ నెంబర్ వాళ్ళకి వీళ్ళకి పోయేది. మీ ఫోన్కి వైరస్ ఎక్కుతుందిరా, ఇది ఎక్కువ అని మీరు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, మన విష్ణుని అయితే కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాడు. అన్న యూట్యూబ్ ఛానల్ పేరు మార్చినాడు, మొత్తం మార్చినాడు. అప్పుడు ఒకసారి షార్ట్ చేసినా కదా ఒకటి, అప్పుడు వేరే ఉంది, ఇప్పుడు షార్ట్ అది పేరు ఛానల్ది వేరే ఉంది. అన్న నీ ఛానల్ గురించి ఏమన్నా చెప్తావా? నా ఛానల్లో యూట్యూబ్ వీడియోలు పెడదాం అనుకుంటున్నా, కానీ ఏం పెడదాం అర్థం కాకూడదు. ఆన్ గోయింగ్ ఉంది అది. ఎప్పుడన్నా మీకు పెట్టాలని ఉంటాయి నాకు వచ్చి నా ఛానల్ మెసేజ్ పెట్టారు, నేను పెడతా వీడియో. ఎవడేమనుకునే బాధలే, పని పెట్టి మరి పెడతా. అన్న కొంచెం 18+ వర్డ్స్ ఉంటే గాయస్, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడకండి. చూడకండి ఇంట్లో దెంగుతారు వాళ్ళని. అన్న అయితే అది ఎన్నో ఉంటారు చూడు, దాని పేరు ఎందుకన్నా ఫస్ట్ బూతులు మాట్లాడేటప్పుడు అది ఒకటి డిస్క్లైమర్. ఫస్ట్ మన దాంట్లో డిస్క్లైమర్ ఉండదు. నాకంత ఓపిక లేదు డిస్క్లైమర్ అంతా. మీరు వచ్చి చూసి ఒకటి ఇయర్ ఫోన్స్ పెట్టుకోరు, లేకపోతే ఇంట్లో చూడ, అక్కడ బయట పోయి చూడరు. అయినా అంతే బూతులు ఉండవరే, కొన్ని వరకు కుక్కను పట్టినట్టు కొట్టారా వాడిని. అలాంటి నా ఛానల్లో అట్లాంటివి ఉండవు, దెంగుడే దెంగుడు. నువ్వు ఇప్పుడు ఇది నా వీడియో, నువ్వు నా దానిలో వాడ, నీ 18+ అని పక్కన వారే. మనదైతే ఫ్యామిలీ ఫ్రెండ్ గైస్. మనం టాపిక్ని వదిలేసి చాలా దూరంకి వచ్చాం. ఇప్పుడైతే మనం మళ్ళీ దీని గురించే మాట్లాడబోతాం, ఈ ప్రాక్సీ సర్వర్ గురించి. నాకు అర్థం కాదు గైస్, మీరు అది ఆ ప్రాక్సీ సర్వర్ అనేది ఆ వెబ్సైట్లో మీరు నిజంగా గరినదేమో అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది తప్పు గైస్, అది అయితే అస్సలు కాదు. ఎందుకంటే దానిలో చూసేపాటు అయితే దానిలో యాడ్లు ఉంటాయి. యాడ్లు మన గరేనాకి ఎందుకు గైస్ అవసరం? మన కాడ నుంచి డబ్బులు మామూలుగా మింగదుగా డబ్బులు, అందుకే గైస్ గరేనా డబ్బులు మింగుతుంది, మనకేమో ఫ్రీ ఇవ్వదు. అయినా అదేం లాభాలే ఏం లేవు, ఊరికే వేస్ట్ అది ఉండి. కానీ మనం ఫ్రెండ్స్కి గిఫ్ట్ చేయలేము, దానిలో ఏం చేయలేము. మన అకౌంట్లో బ్యాన్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి. మా గుడ్డి అని ఒకడు ఉన్నాడు, వాని అకౌంట్ బ్యాన్ అయింది. వాళ్ళ ఒకసారి ఇటు క్లిప్ యాడ్ చేస్తారు, తర్వాత చూడాలి. గుడ్డి కాదు గిడ్డి కాదులే అన్న, మన బాలన్న ఉన్నాడు కదా, మన బాలన్న ఐడి అయితే సస్పెండెడ్. ఏందో యాప్ ఎక్కిచ్చినాడంట, వచ్చాయి అని. ఇంకా అకౌంట్ గోవిందా. అదనమాట, మీరు కూడా ఏం యాప్ అవన్నీ ఎక్కించుకోకండి గైస్. పిల్లలు ఉంటారు కదా కొంతమంది, అంటే మీ తమ్ముళ్ళు వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళకి తెలియకుండా ఏంటంటే ఆ యాప్లు ఎక్కించుకుంటుంటారు, స్కిన్ టూల్స్ అని అవి అన్నీ ఇవన్నీ. మీరైతే వాళ్ళకి ఇలాంటివి ఎక్కించుకోద్దురా అని చెప్పాలి, లేకపోతే వాళ్ళకి అసలు అకౌంట్ ఇవ్వకరి, సరేనా? ఇంకొకటి అయితే మన తెలుగు యూట్యూబర్స్లో కొంతమంది అయితే ప్రాక్సీ సర్వర్ ఎక్కించుకోమని అంటున్నారు. కొన్ని మంది, నేను వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పట్లే అంటే మళ్ళీ స్ట్రైకులు పడతాయి మావా, ఎందుకంటే మా చిన్న యూట్యూబర్ కదా, మళ్ళీ పోతే యాడా. చూస్తున్నాం, అందరం చూస్తున్నారు. మీరు ఒక పని చేయరు అసలు. దీని పేరు ప్రాక్సీ సర్వర్. ఆ ప్రాక్సీ సర్వర్ మాత్రం అస్సలు ఎక్కించుకోకండి మావా, మనకు అవసరం. అవన్నీ వైరస్లు ఎక్కుతున్నాయి. మొన్న ఎవడో నాకు యూట్యూబ్ అది ఇన్స్టాగ్రామ్లో ర్యాండమ్గా రీల్స్ చూస్తుంటే కనపడినాడు. వాడు మట్టసంగా ఎక్కించుకున్నాడు. ఏంటంటే ఆ వైరస్లు ఎక్కినాయంట. వాడు అట్నే చెప్పినాడు నాకు, అట్నే పెట్టినాడు వాడైతే. ఒక పని అయితే ఈ ప్రాక్సీ సర్వర్ ఎక్కించుకుంటే లాభం ఏంటంటే మన ఫ్రెండ్స్కి షో ఆఫ్ చేసుకోవడం తప్పితే ఎందుకు పనికి రాదు. గుడ్ అండ్ స్టైల్ అంటూ అనుకో వాడంతే షో ఆఫ్ చేయడానికి అన్ని డబ్బులు పెట్టినది 1400 పెట్టి అకౌంట్ బ్యాన్ చేయించుకున్నాడు. మన దానికోసం ట్రై కూడా చేయట్లే అన్న, ఎట్లయినా ఇట్లా వస్తుందా ఏమైనా ట్రై చేద్దామా అని. అసలు ట్రై కూడా చేయట్లే, కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని తల 300. నేను నా అకౌంట్ అయితే దీని పాస్వర్డ్ మర్చిపోయినా, ఫేస్బుక్ లింక్ అయింది అదైతే పోయింది, డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు లాగిన్ కావట్లే నా అకౌంట్ మీద, ఫేస్బుక్ మీద నొక్కితే.
నాకు ఉత్సాహ పడింది అసలు గంట సేపు తనుగులా అనే దీనికోసం వస్తుందా రాదా అని గంట సేపు ఉండే తర్వాత వచ్చింది నాకు అది ఫేస్బుక్ పాస్వర్డ్ అన్ని మార్చిన తర్వాత. నీకు అప్పుడు గుండె ఆగిపోయింటుంది. వణికినే ఏం దొరికినా మీకు తెలుసు బాగా. మనమైతే ప్రాక్సీ సర్వర్ నుంచి పక్క రూట్కి వెళ్తున్నాం అన్నమాట. ప్రాక్సీ సర్వర్ గురించి మాట్లాడుకున్నాం మన వీడియో మొత్తం మర్చిపోతున్నాం. ఇప్పుడైతే ఒక పని చేయరు అయితే ఎన్నిసార్లు ఈ మాట చెప్పింటాను కానీ మీరైతే అస్సలు ఎక్కించుకోకండి మామ. నాకైతే అంతేటి రోస్టులు గీస్టులు అవేం రావు. నీ ఏది చెప్పినా నీ ఛానల్ మీద నీ ఏది చెప్పినా ఛానల్ మీద ఏజ్ అయితే ఎవరికి లాభం? ఎవరికి లాభం? ఎవరికి లాభం? ఇంకా మీరైతే ఆ ప్రాక్సీ సర్వర్ కానీ చాలా 2 కిలోమీటర్ల దూరం పాటించండి. ఎందుకంటే అది మామూలుది కాదు. మీ అకౌంట్ది ఒక పని చేయరు అయితే మీరు ఎప్పుడైనా అది ప్రాక్సీ సర్వర్ ఎక్కించుకునేటప్పుడు మీ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని ఒక ఫోటో ఫ్రేమ్ లాగా పెట్టుకోండి. దానికి పూలదండ పెట్టి ముందర అగరబత్తులు పెట్టి అంటియాలి. అయిపోయా. నేనేం అట్లా చేయలే, మీకు అట్లా ఎక్సమ్ అట్లా కామెడీగా ఉంటుందని కామెడీలు కూడా ఇలా అర్థం చేస్తట్లే. ఇంకా కొంతమంది అయితే ఐడీలు మీరు ఇన్ని కామెంట్లు చేయరు, ఎవడైతే ఎక్కువ కామెంట్లు చేస్తాడో వాడికే ఐడి ఇస్తాం నెక్స్ట్ అని చాలా ఇన్స్టాగ్రామ్లో అయితే అది వేస్తున్నారు. మీరైతే అస్సలు ట్రై చేయకండి మీ టైం బొక్క. ఉత్తా ట్రై చేస్తాంలే ఏం చేయం కానీ అనుకునే తోళ్ళైతే ఏమో మీ ఇష్టం అది. ఇంకొకటి కొంతమంది అయితే ఐడీలు కొనుక్కుందామని చెప్పి వాడు 100 రూపాయలకి 300కి అట్లా చెప్తుంటే వాడిని డైరెక్ట్ ఫోన్ చేసి వాడు ఫస్ట్ అకౌంట్ ఇవ్వమన్నది. ఇచ్చినాక పాస్వర్డ్లు అన్నీ మార్చుకున్నాక అప్పుడు వానికి డబ్బులు కట్టండి. అసలు ఇవి కూడా కాదు. మీ ఇంటికి వెళ్ళి ఉంటాడు చూడు, వాడి ముఖం తెలుసు వాళ్ళ ఇంట్లో తెలుసు అనే తప్పుడు కొనుక్కోండి వాడి కాడ నుంచి, లేకపోతే అస్సలు కొనుక్కోకండి. ఇంకొకటి చాలామంది ఈ నరుటో ఈవెంట్ వల్ల ఇంకా మళ్ళా చాలా వచ్చాయంట ఈవెంట్లు. నరుటోవి, డ్రాగన్ బాల్వి, మళ్ళీ రీసెంట్గా జుట్సు కైసన్వి వీడియోలు వస్తున్నాయి. దానికి మాత్రం అస్సలు డబ్బులు పెట్టకండి ఏమైనా కొనుక్కోండి, తినండి. నూడిల్స్ కొనుక్కోండి, ఫ్రైడ్ రైస్ కొనుక్కోండి, ఏమైనా తినేటట్టు కొనుక్కోండి. మా బాలనైతే ఇంత డబ్బులు పెట్టినాడు కానీ లాస్ట్కి ఏమైంది అకౌంట్ గోవిందా. మీ స్టాండ్ నువ్వేమని చెప్తావా? ఫస్ట్ అయితే టాప్ చేయించినంత గడలు కాసినట్టే. ఇప్పుడు మీ ఇంట్లో డబ్బులు బొక్క, మీ టైం బొక్క, మీ డబ్బులు బొక్క. దాని బదులు ఒక బాగా ప్లేట్ దోశ తినవచ్చు. బుడు హోటల్లో దోశ. ఇంకొకటి మీరు కానీ వాళ్ళకి వీళ్ళకి చెప్పినా పెద్దలు లాభంలే. మీరు ఇప్పుడు ప్రైమ్ లెవెల్ 3 అయినా ప్రైమ్ లెవెల్ 2 అయినా మాది ఇప్పుడు ప్రైమ్ లెవెల్ 2 అంతే. డబ్బులు కూడా పెట్టలే మేము. రీడింగ్ కోట్లు వాళ్ళ కాడ నుంచి వీళ్ళ కాడ నుంచి ఒకట. మనోరుగాడు 20 రూపాయలు తక్కువ 200, నేను 150 రూపాయలు పెట్టినా. నాది ప్రైమ్ లెవెల్ 2 అంతే. అప్పటి నుంచి ఇప్పుడు ఏమో ప్రైమ్ లెవెల్ 1కి వేసింది మమ్మల్ని. నెల నన్ను వేసింది. నువ్వు టాప్ అప్ చేస్తున్నావు ఈ మధ్య. మొన్ననే అది చేసినది 30 రూపాయలు టాప్. నేను చేయలే కదా. మీరైతే ఇంకా అసలు డబ్బులు అట్టకండి, వేస్ట్ మొత్తం. ఇక కొన్నాళ్ళ వరకు ఉండేవి అంటే గేమ్ వరకే. మీరేమో తింటే కడుపులోనే ఉంటుంది కదమ్మా. కడుపులో కూడా అమౌంట్ ఉంటుంది. గుద్దలు కల్లా అన్న అయితే ఇంకా 18+ అయితే డీప్లోకి వస్తున్నాడు. మనం ఏం చేద్దామంటే ఒక పని అయితే ఇంకోటి చెప్పడం మర్చిపోయినా. ఈ వీడియోలో మాత్రం బాగా మామూలుగా వేసుకోలేదు. అందుకే బాగా వచ్చి కత్తెత్తుకొని వస్తాడు ఇంకోసారి. నేను కానీ ఈసారి నుంచి వీడియోలు అప్లోడ్ చేయకుంటే బలాన్ని పంపిస్తాడు అనుకోరి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా. మన విష్ణుని అయితే పేర్లు అవన్నీ మార్చినాడు. ఇందాక ఫస్ట్లోనే చెప్పా కదా. ఏం చేద్దామంటే నేను ఇప్పుడైతే అన్న ఛానల్ పేరు ఛానల్ది అవన్నీ ఇప్పుడైతే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఇదే మా అన్న ఛానల్ మాత్రం. అన్న ఛానల్ నా ఛానల్ ఇద్దరిది సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇలాంటి కంటెంట్ ఇంకా ఇస్తాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ దగ్గర రాదు, వాళ్ళు ఎంత అంటే దొరకదు. నువ్వు ఒకటి లింక్ పెట్టాలి, లేకపోతే ర్యాండంగా దొరికిస్తా. అంతవరకు దొరకదు అన్నకి. అయితే గాయస్ అన్న వీడియో అయితే కింద ఒక లింక్ పెడతా. వీళ్ళు అన్న ఛానల్ నా ఛానల్ ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఎందుకంటే మనది మాత్రం సర్చ్ లిస్ట్లోకి అయితే ఇస్తుంది. ఇంకా ఏం చేద్దామంటే నేను అన్న అయితే మీకు మంచి కంటెంట్ ఇస్తాం. ఇంకా ఛాలెంజర్లు అన్నీ వస్తాయి.
అన్న ఛానల్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న మాత్రం ఎత్తేసిన వీడియోలు పెడతారు, దానికి మాత్రం అసలు లైకులు కొట్టాలి. నేనే ఎత్తేసిన వీడియో పెట్టారా? ఒకటి ఉందిలే, కేవలం 1.4K వ్యూస్ వచ్చినాయి. అదే అవులే, అది ఎత్తేసినది. గాయస్ మీరైతే ఎత్తేసిన వీడియోలకి అయితే ఎక్కువ సపోర్ట్ ఇవ్వకండి గాయస్. ఎందుకు అది యూట్యూబ్ మీద లేదు, ఇన్స్టాగ్రామ్ మీద ఉంది అది. ఓహో అయితే ఓకే. యూట్యూబ్ మీద నా కంటెంట్. ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నారు కదా, అన్న అయితే మదరా బండిలు వేసుకుని తిరుగుతున్నాడు. మదరా బండిలు ఎలా వచ్చిందంటే అదే అదే ఫ్రీ స్పిన్లోకి ఎక్కింది. ఇతాచి కానీ టోకెన్లు ఉండే వచ్చేసి మాదరాని టోకెన్లతో ఎక్స్చేంజ్ చేసుకున్నా. ఇతాచి కానీ ఎంత దొరకాలంటే తాకదు అని చెప్పి మాదరాని 21 స్పిన్లు తిప్పింటే ఇంకా తాకింది దాని టోకెన్లతో. అన్న అయితే చాలా లక్కీ గాయస్. మనమే ఇంకేమే చేస్తాము, నేను నిన్నెక్కడంటింది పాపం చినవో సుమా. నీకే కదా లక్ ఎక్కువ. ఒక పేపర్ కట్ పంపింది, ఏడవలో మంచి స్కిన్ ఉంది, మాస్టర్ ఫైర్ బట్టలు ఉన్నాయి దానికంటే. ఈ వీడియో ఇంతే గాయస్, ఇంకా బాయ్ గాయస్, బాయ్ బాయ్. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, కింద లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి మామ. ఇలాంటి వీడియోలు ఎన్నో పెడతాం మేము ఇద్దరం కలిసి. ఇంకా బాయ్ గాయస్, బాయ్ బాయ్.